నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా డైలాగులు ట్వీట్లో పెట్టడం కాదని దమ్ముంటే ఫ్లైట్ బోర్డింగ్ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్ వివరాలు తెలపాలని సూచించారు. ప్రజల సొమ్మును విలాసాలకు వాడడం కూటమి నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని కొలంబో క్రికెట్ చూస్తాకి వెళ్తున్నాడు, మాట మాటకి హైదరాబాద్ వెళ్తున్నాడు, క్రికెట్కి వెళ్ళారు, ఇంట్లో చూడొచ్చు కదా అని అంటే దానికి లోకేష్ గారు ట్వీట్ చేశారా? ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, దుడ్డు నాదే, నీ దుడ్డే ఉన్నా ఖర్చు చేస్తేవా అని పుష్ప స్టైల్లో మాట్లాడారు వారు. స్వామి లోకేష్ స్వామి, పుష్ప డైలాగ్ చెప్తారు బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. అతను కాలు నాదే, చెయ్యి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది. దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. ఆ ఫ్లైట్ టికెట్కి స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్లోంచా, నారా లోకేష్ అకౌంట్లోంచా, నారా భువనేశ్వరదేవి గారి అకౌంట్లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు 5 కోట్ల మంది ప్రజలకి కూలోడు కదా, ఆ ప్రజలందరికి కూడా మీరు వెంటనే ఆ టికెట్లు ఉన్నాయి కదా, బోర్డింగ్ పాస్లు, ఒక్కసారి మీ బోర్డింగ్ పాస్లు అన్ని ఒకసారి ట్విట్టర్లో పెట్టండి అయ్యా.